ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో మున్సిపల్ శాఖలో భారీ ఖాళీలు అని ఇవ్వటం జరిగింది. సో దీన్ని మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. ఏమేమి ఉంటాయి ఇందులో పోస్టులు, అసలు దీని మీద ఎలాంటి అప్రోచ్ మనం తీసుకోవాలి ఇప్పుడున్న సమయంలోని ఇక్కడ తెలియజేస్తానండి. ఒకవేళ నోటిఫికేషన్ ఇన్ టైంలో వచ్చి దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలని నేను ఆ సమయంలో మీకు తప్పనిసరిగా అందజేస్తాను. ఎన్ని ప్రశ్నలు వస్తాయని అయితే మనం చెప్పలేము, కానీ ఇప్పుడు రిక్రూట్ అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసిందే. సో ఇక మీరు చెప్పక్కర్లే ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఈ యాక్ట్ అన్నది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. ఒకవైపు 74th అమెండ్మెంట్ యాక్ట్ చదవవలసిందే, దాంతోపాటు ఈ అంశాలు కూడా తెలవవలసిందే. ఇక్కడ మన అభ్యర్థులకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా తెలంగాణకి సంబంధించి వాళ్ళకు కూడా ప్రస్తుతానికి బ్యాంకింగ్కి ఇవన్నీ ఇదే మెటీరియల్ అందజేస్తున్నాం. ఈ మెటీరియల్స్లో ఎకానమీ రిలేటెడ్గా మెటీరియల్ని అప్లోడ్ చేయటం జరిగింది. బ్యాంకింగ్ సెక్టరు, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ మార్కెట్, బ్యాంకింగ్, కమర్షియల్ మార్కెట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ మానిటరీ పాలసీ, క్యాపిటల్ మార్కెట్, నాన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇట్లా నేను మొత్తం మెటీరియల్ అంతా కూడా మీకు అందించడం జరుగుతున్నది పీడిఎఫ్ ఫార్మేట్లో. దాన్ని క్లిక్ చేయండి, మెటీరియల్ ఇట్లా వస్తుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేసి ఇస్తాను. ఈ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఈ కొత్తగా ఏర్పడిన కమిటీలు, కమిషన్స్, వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేది మీకు వస్తాయి. ఆ అప్డేట్స్ అనేది వస్తున్నప్పుడు ఇదే ఏరియాస్లో, ఉదాహరణకి ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ దగ్గర ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఉండే ఏమన్నా రిఫార్మ్స్ తీసుకొచ్చినా, లేకపోతే ఏమన్నా యాక్ట్స్ తీసుకొచ్చినా ఇక్కడ అప్డేట్ చేయటం జరుగుద్ది. అదేవిధంగా సెప్టెంబర్ తర్వాత ఈ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి కొన్ని కమిటీలు నివేదిక ఇవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అంతా కూడా నేను ఇక్కడ ఇస్తాను. సో అప్డేట్ అన్నప్పుడు ఈ ఏరియాలో మీరు చూసుకోవచ్చు. అట్లా ఏ సబ్జెక్ట్కి సంబంధించి, ఏ టాపిక్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ కూడా నేను ఇక్కడ ఈ గ్రూప్ 2 మెటీరియల్ అనే ఈ అంశంలో అందజేస్తూ వస్తా. అదేవిధంగా టైమింగ్ ఇప్పుడు నడుస్తున్న దాంతో పాటుగా ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో అది పాలిటిక్ కూడా అందజేస్తూ వస్తున్నాను. దీని తర్వాత ఎగ్జామ్ వరకు కూడా మీకు అప్డేట్స్ అవసరం పడుతూ ఉంటాయి. ఈ ఏరియాస్లో అన్నీ కూడా నేను మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వాటిని ఫాలో అవుతూ రండి. కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా ఇచ్చాను నేను, సో దాన్ని కూడా స్టడీ చేయండి. సో ఇంకేమన్నా వస్తే నేను అవి మీకు కమ్యూనికేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం క్లాస్ని చూద్దాం. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇవ్వటం జరుగుతూ వస్తున్నదండి. సో ఆ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఆ క్లాస్ మీరు వినవచ్చు. ఆ సర్వీస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందించబడుతూ వస్తుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ని మనం పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా మనము అభ్యర్థులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో భాగంగా టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 21st టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేము మరియు పాస్వర్డ్ ఉపయోగించి టెస్ట్ అటెంప్ట్ చేయండి. టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే టెస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం మీ మెయిల్కి వెళ్ళి చేరుతుంది. సో అట్లా మీరు ఆ టెస్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీ ప్రిపరేషన్ కొనసాగుతూ ఉన్నది, ఇంకా మనం ఇచ్చిన సిలబస్, గత వారం ఇచ్చిన సిలబస్ కంప్లీట్ కాలేదు అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు ఆ టెస్ట్ రాసుకోవచ్చు. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్
తొందరగా కంప్లీట్ చేసుకోవటం బెటరు. ఒక్కసారిగా నెత్తి మీదకి అన్నీ తీసుకురావటం వల్ల బరువు పెరుగుతుంది. దానివల్ల క్వాలిటీ అసెస్మెంట్ అనేది ఉపయోగకరంగా ఏమీ ఉండదు. సో పనిని త్వరగా కంప్లీట్ చేసుకుంటూ రండి. పెండింగ్ వర్క్లు ఏమీ పెట్టుకోకండి. కొత్తగా జాయిన్ అవుతున్న అభ్యర్థులకి కూడా 1 నుంచి 20 వరకు టెస్టులకి సంబంధించి సిలబస్, దానికి సంబంధించి టెస్టులు కూడా అందుబాటులోకి ఉంటాయి. వాళ్ళు కూడా రిజిస్టర్ అయిన వాళ్ళు క్లాసెస్ విని మెటీరియల్ స్టడీ చేస్తూ అన్ని టెస్టులు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ సిలబస్కి అనుగుణంగా. ఇది ఏపీపీఎస్సికి గ్రూప్ 2కి సంబంధించి. నెక్స్ట్ టెస్ట్ అనేది ఈ వీక్లీ టెస్ట్లో భాగంగా మనము 18th జూలై 2020 నాడు నెక్స్ట్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. ఇది టెస్ట్కి సంబంధించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన సమాచారము. సరే, ఇక పాయింట్కి మనం డిస్కషన్లోకి వస్తే ఇటు టీఎస్పీఎస్సి గురించి ఇటు ఏపీపీఎస్సి గురించి కొన్ని అంశాలు చర్చించుకోవాల్సి ఉన్నవి, అవి పరిశీలన చేద్దాం. మొదటిగా తెలంగాణకి సంబంధించి మున్సిపల్ శాఖలో ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయవలసిందిగా ప్రభుత్వం అడగటం జరిగింది. అరౌండ్ 40,000 మంది జనాభాకి 40,000 మంది కలిగిన ఒక మున్సిపాలిటీకి 36 మందితో కూడిన, అంటే 36 మెంబర్స్ ఎంప్లాయీస్గా ఉన్న ఒక నెట్వర్క్ అన్నది అవసరము ఆ మున్సిపాలిటీలో ఉండే ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి. ఎప్పటి నుంచో వీటిలో రిక్రూట్మెంట్స్ అనేది జరగాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో రీసెంట్గా మనం మీకు పేపర్లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూపించినట్టు ఈ శాఖలో ఖాళీలుగా ఉన్నవన్నిటిని కూడా భర్తీ చేయమని ప్రభుత్వం కోరటం జరిగింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల నుంచి కొన్ని మున్సిపాలిటీలో కలవటం జరిగింది. దానివల్ల కొత్త మున్సిపాలిటీలు కూడా వచ్చినాయి. ఈ కొత్త మున్సిపాలిటీలు, పాత మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత చాలా ఉన్నది. ఈ సిబ్బంది కొరత అదేవిధంగా ఉండటం వల్ల మున్సిపాలిటీ సక్సెస్ఫుల్గా ఫంక్షనింగ్ అన్నది చేయలేకపోతున్నది. కనీసము మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూ కలెక్షన్ కూడా కష్టమైంది. మున్సిపాలిటీ వాళ్ళు మన ప్లాను, మన ఊరు, మన ప్లాను, ఏవేవో పథకాలు ఉంటే సరే, అదంతా వేరే పక్కన పెడితే అసలు మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు కూడా రావటం లేదు. ఎలా అని ఆలోచించినట్టున్నది. బహుశా ప్రభుత్వము రిక్రూట్మెంట్ చేయమని ఆదేశాలు ఇచ్చిందండి. ఇది న్యూస్ పేపర్లో ఉండే సారాంశము. అయితే ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయి పరిశీలన చేద్దాం. ఈ మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీ అన్నది ఏదన్నా ప్రభుత్వ శాఖలో ఒకటి ప్రత్యక్ష విధానం, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది. సెకండ్ వన్ ప్రమోషన్, పరోక్ష విధానం అంటాం దాన్ని, ప్రమోషన్ ద్వారా జరుగుతూ వస్తుంది. థర్డ్ పాయింట్, ఈ కొత్తగా వచ్చిన అంశాలు కానీ వాటిని హ్యాండిల్ చేయటం కష్టం అన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఖాళీ భర్తీ అన్నది ప్రత్యక్ష విధానం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిందే అని మనం అనుకోవచ్చు. కొన్ని ప్రమోషన్లు వెళ్తే అది వేరే ఇష్యూ. దాంతోపాటు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కలిపారు కాబట్టి అక్కడ ప్రస్తుతం పంచాయతీ శాఖలో విధులు నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా గ్రేడింగ్ అవన్నీ కూడా చేంజ్ అవుతాయి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ ప్రత్యక్ష విధానం ఉంటుంది, పరోక్ష విధానం ఉంటుంది, అవుట్సోర్సింగ్, 3 విధానాల ద్వారా నియామకం జరుగుతుంది. ఈ విషయం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఖాళీల సంఖ్య. గతంలో మనం 3,000 అని చూడటం జరిగింది, 3,000. ఆ 3,000లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ఇది ఇంచుమించు గ్రూప్ 2 దాంట్లో రిక్రూట్మెంటు. మరి వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి ఈ పోస్ట్కి అంటే దాదాపు 84 ఉన్నాయని అప్పట్లోనే ఇచ్చారు, ఒక 2-3 months బిఫోర్. బహుశా ఇంకా అవి పెరిగి ఉంటాయి. ఇది వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గ్రూప్ 2 ద్వారానే వెళ్ళాలి. మరి ఇప్పుడు గ్రూప్ 2 కండక్ట్ చేస్తుందా లేదా అన్నది సందేహము. ఒకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు ఉంటాయండి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇందులో మామూలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కూడా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్. సో దీనికి ఈ బీటెక్ డిగ్రీతో పాటు జనరల్ స్టడీస్, ఇది క్వశ్చన్ పేపర్తో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఇవి కూడా ఇంపార్టెంటే. ఈ టౌన్ ప్లానింగ్ అనేది మున్సిపల్ డిపార్ట్మెంట్లో, దీనికి ఈ ఖాళీలు కూడా ఇందులోనే భర్తీ అవుతాయి. బీటెక్, ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ ఒకటి, బిల్ కలెక్టర్ ఒకటి, హెల్త్ అసిస్టెంట్. ఈ విధంగా 7 రకాలు. అంటే ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులో ఎన్విరాన్మెంట్ని కూడా తీసుకుంటే 7 రకాల పోస్టుల్లో ప్రత్యక్ష పద్ధతి ద్వారా సుమారు 3,000 వరకు ఖాళీలు నిండే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉన్నాయండి, ఎక్కువే జరగచ్చు.
కానీ పంచాయతీ దాంట్లో ఏమైనా ప్రమోషన్లో లేకపోతే ఇక ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ బయటపడతాయి. అందుకని చెప్తున్నాం. సరే, ఏం జరుగుతుందో తెలియదు. ఈ అంశాల్లో ఖాళీలని భర్తీ అయితే చేస్తామని ప్రభుత్వం తెలియజేయటం జరిగింది. ఇంతవరకు చాలా స్పష్టంగానే తెలిసింది. మరి ఎప్పుడు భర్తీ చేస్తారు దాని మీద స్పష్టత లేదండి. ఎప్పటి నుంచో అంటున్నారు. ఈ ఎప్పుడు అన్నదే ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఎగ్జామ్లో అదొక క్వశ్చన్ మార్క్గా పడుతూ వస్తున్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏమి చదవాలి? థర్డ్ పాయింట్, నోటిఫికేషన్ ఇస్తే టైం సరిపోతుందా? నోటిఫికేషన్ ఇస్తే టైం సరిపోతుందా? మెయిన్ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇదే. ఖాళీలు ఉంటే అవి వస్తూ ఉంటాయి. ఒక 100 అటు ఇటు ఏవో ఒకటి జరుగుతూ వస్తున్నంత వరకు ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఇస్తారన్నది అన్సర్టనిటీలో ఉన్నది. అందుకని ఇప్పుడు అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే డైలమాలో పడుతూ ఉంటారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సరే తెగించి ఏదో ఒకటి చదువుదామంటే ఏం చదవాలి అనే మళ్ళీ ఒక డౌట్ అనేది వస్తుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఒకవేళ ప్రిపరేషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని రోజుల్లో వాళ్ళు రిక్రూట్మెంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. గతంలో ఒకసారి ఇట్లాంటివి మనము పంచాయతీ కార్యదర్శులు కానీ గ్రూప్ 2 కానీ అవి పరిశీలన చేస్తే హార్డ్లీ 3-4 months వాళ్ళు టైం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3-4 monthsలో ఎగ్జామ్ కండక్ట్ చేయటం అనేది జరుగుతూ వస్తున్నది. 3-4 monthsలో. సో ఇప్పుడు కూడా ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే 3-4 monthsలోనే అయిపోతుందా? ఈ పంచాయతీ కార్యదర్శికి అయితే అంతకన్నా తక్కువ టైం ఇచ్చారు. ఖాళీగా ఉండే సంవత్సరాలన్నీ ఖాళీగా పడి ఉంటాయి. 2014 నుంచి ఖాళీగా ఉంటుంది. డేస్, ఇయర్స్ అన్నీ కూడా ఏ నోటిఫికేషన్ ఉండవు, ఏముండవు. నోటిఫికేషన్ ఇస్తే మాత్రము ఏదో నెత్తి మీద పిడుగులు పడిపోతున్నాయి, ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయకపోతే ఇక భూమి కంపించిపోతుంది అన్నట్టు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే 2 months 3 months దానికన్నా తక్కువ టైంలో కూడా వెళ్ళిపోతుంది. ఇది ఒక ఏమనాలో చెప్పడానికి మనకు పెద్దగా మాటలు లేవు దానికి. ఇట్లాంటి సిచ్యువేషను అందరూ ఫేస్ చేస్తున్నారు. అందుకని మనం చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, అభ్యర్థులు ఈ అర్హతలు కలిగిన వాళ్ళు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే బీటెక్ ఉండాలండి, మెకానికల్, సివిల్ అట్లా అడుగుతూ ఉంటాడు. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఈ సివిల్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఉండాలి. ఇక జూనియర్ అకౌంట్ అంటే అకౌంట్స్ అన్నాక కామర్స్ అనేది సహజంగా ఉంటుంది. ఈ బిల్ కలెక్టర్ అంటే ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ మినిమం సరిపోతుంది. మున్సిపల్ కమిషన్ గ్రేడ్ 3 అంటే అది ఇప్పట్లో గ్రూప్ 2 అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది. సో కామన్గా అందరికీ మాత్రము జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఈ రెండింటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసులు ప్రిపేర్ అవుతారు, గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంకా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సబ్జెక్ట్ పరంగా ఏదైతే ఉంటుందో, మెకానికల్ సబ్జెక్ట్ అయితే మెకానికల్ సబ్జెక్ట్ వాటితో వాళ్ళు కాంటాక్ట్లో ఉండండి, టచ్లోకి వెళ్ళండి సబ్జెక్ట్స్లోకి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మ్యాక్సిమం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అది పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఓఎన్జీసీ అని కానీ సెయిల్ అని కానీ ఇట్లాంటి వాటికి అప్లై చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉంటారు. సో అలా ఆబ్జెక్టివ్ బిట్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ చేయటం వలన గేట్ ఎంట్రన్స్ రాయటము ఇట్లాంటి వాటికి పోటీ పరీక్షలు, వివిధ రకాల పోటీ పరీక్షలకి సబ్జెక్ట్ రిలేటెడ్ అవ్వటం వలన ఇంచుమించు 60 to 70% సరౌండింగ్ ఏరియాల నుంచే ఇక్కడ రేపు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు కూడా ఫిల్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. విస్కాసిటీ అంటే విస్కాసిటీ రిలేటెడ్ ఏవైతే ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయో ఓఎన్జీసీలో ఒకలాగా అడుగుతాడు, సెయిల్లో ఒకలాగా అడుగుతాడు, ఈ బిహెచ్ఏలో ఒకలాగా అడుగుతాడు, టీఎస్పీఎస్సీలో ఒకలాగా అడుగుతాడు. 4 రకాల బిట్లు చేస్తుంటే మీకు పెద్ద ఇష్యూ కానే కాదు. అట్లా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మీరు తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఈ పని చేయగలుగుతారో వాళ్ళకి అరౌండ్ 70% సక్సెస్ అయిపోతారు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇక రిమైనింగ్ జనరల్ స్టడీస్కి సంబంధించి అది పసిఫిక్ సముద్రం కన్నా లోతుగా ఉంటుంది, దానికన్నా కూడా విశాలంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జనరల్ స్టడీస్ మీద
పెద్దగా ఫోకస్ చేయటం అనేది కష్టం అవుతుంది. కానీ ఇక్కడ దాంతో కుస్తీ పట్టి మీరు చేసేది ఏమి ఉండదు కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ లాంటిది ఈజీగా లాగేస్తారు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. దాంతోపాటు ఈ జనరల్ ఇంగ్లీష్ అన్నది వాళ్ళు ఎంఏ లిటరేచరో లేకపోతే ఐఏఎఫ్ఎల్ ఈ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అట్లా అడుగుతూ వస్తున్నారు. ఆ 10th క్లాస్ డిగ్రీ స్టాండర్డ్ అనేది పోయింది వాళ్ళకి. దాంట్లో చేయగలిగినన్ని చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా 555 లేదా 666 మార్కులు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఉండండి. కరెంట్ అఫైర్స్ ఒకటి రెగ్యులర్ టచ్లోకి వెళ్ళండి. సో ప్రస్తుతానికి ఈ విధమైన అప్రోచ్లో మీరు ఉండటం వలన ఇక్కడ ఏమైనా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ వస్తే బ్రూ కాఫీ లాగో ఇన్స్టెంట్ కాఫీ లాగో కలుపుకోవడానికి సిద్ధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది, కరెంట్ రిలేటెడ్ అంశాలు ఉంటాయి కాబట్టి మినిమం స్కోర్తో పోస్ట్లోకి వెళ్ళిపోతారు. ఇక రిమైనింగ్ జూనియర్ అకౌంట్ అంటే ఇక కామర్స్ వాళ్ళు టచ్లో ఉండవలసిందే. ఈ బిల్ కలెక్టర్ కానీ హెల్త్ అసిస్టెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ ఇదైతే నాకు డౌట్గా ఉంది. ఈ రిటైర్మెంట్ ఏజ్ కూడా అది 60 అంటున్నారు కాబట్టి గ్రూప్ 2 కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో. గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఇది కొంచెం డౌట్గా ఉన్నది. ఎప్పుడు రిక్రూట్మెంట్కి వెళ్తారు అన్నది ఇది కొంచెం ఒక 5-6 మంత్స్ తర్వాతే దీని మీద ఒక స్పష్టత వస్తుంది. మిగిలినవి మాత్రము ఫాస్ట్గానే వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు కరోనా ఉంది, వెళ్తారా వెళ్ళరా అది దేవుడికి తెలవాలి. ఇప్పుడు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా దీనికి నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు లక్షల్లో వస్తాయి మళ్ళీ అప్లికేషన్స్. వాటన్నిటిని మళ్ళీ అరేంజ్ చేయాలంటే అదొక పెద్ద రిస్కీ పనే అవుతున్నది. అందుకని ఇక డిమోటివ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. మీరు ఏదన్నా ఒక పార్ట్ టైం జాబ్ని చూస్ చేసుకొని అది అలా కొనసాగించుకుంటూ జాబ్ లేకుండా మాత్రం ఎవరు ఉండకండి. అది చిన్న జాబ్ కానీ ఇంకోటి ఏదైనా కానీ అది ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఏదో ఒక జాబ్ని చేతిలో పెట్టుకొని అలా దాన్ని కొనసాగిస్తూ దీని మీద డైలీ 2 hours 3 hours మీకున్న సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళండి. దీని మీద ఒక స్పష్టత, పలానా రోజు ఎగ్జాము, ఇక అక్కడ భూమి కంపించిన గ్రహాలు వచ్చి 2 గుద్దుకున్నా ఇక ఏమి జరిగినా కానీ ఆ డేటు మార్చడు అని ఒక మైండ్ ఫిక్స్ అయినప్పుడు అప్పుడు దానికి లీవ్ తీసుకునో జాబ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గానో దిగచ్చు. అప్పటి వరకు చిన్నగా దానిని తీసుకుంటూ వెళ్ళండి. ఇది నా దృష్టిలో సరైన అప్రోచ్ అనుకుంటున్నా. ఇంకా మీకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే బెటర్ అప్రోచ్ మీకు కనిపిస్తే దాంట్లోకి వెళ్ళచ్చు. సో ఇది అండి తెలంగాణకి సంబంధించి మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించిన అంశము. ఎన్ని ఖాళీలు వస్తాయో స్పష్టత అయితే ఇప్పుడు లేదు. ఫస్ట్ పాయింట్ రావచ్చు, ఎప్పుడు జరుగుతుంది స్పష్టత అయితే లేదు. ఉన్న కరోనా సమయంలో అది ఎటైనా తిరగచ్చు, కొంత టైం అయినా పట్టచ్చు. ఏమి చదవాలన్న దానికి చాలా స్పష్టంగా మనము ఇవ్వటం జరిగింది. కరెంట్ అఫైర్స్ని ఒకటి ఫాలో అవుతూ వెళ్ళండి, లాంచ్ చేయొచ్చు టైం చూసుకొని. సో ఉన్న టైం సరిపోతుందా లేదా అంటే అప్పుడు టైం అందరికీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొంత మార్జిన్లో నువ్వు ఉంటావు, ముందుకు వెళ్ళి ఉంటావు. సబ్జెక్ట్ పరంగా కానీ కరెంట్ రిలేటెడ్ అంశాల పరంగా కానీ కొంచెం బెనిఫిట్ ఉపయోగించుకుంటావు. అల్టిమేట్ నీకు 100కి 100 రావక్కర్లేదు, ఇక్కడ 100/100 అక్కర్లేదు. మెరిట్ ఓరియంటేషన్ కాబట్టి మెరిట్ మార్కులు ఏదైతే వస్తాయో అవి సరిపోతాయి. సో దాంతో జాబ్ సాధించగలుగుతాం. ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న టీఎస్పీఎస్సి సంబంధించి అప్డేట్స్. ఇంకా ఏమైనా నాకు దీని రిలేటెడ్గా అథెంటిక్గా అనిపిస్తే తప్పనిసరిగా నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి ఇలాంటివి జరుగుతున్న సమయంలో అయితే ఈ తెలంగాణకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టం అనేది వచ్చింది. ఆ మున్సిపల్ చట్టము 2019లో దాదాపు ఈ డిఫరెంట్ చాప్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద తప్పనిసరిగా ఫోకస్ చేయండి. ఎక్కువ బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఏంటి ఆ అంశాలన్నీ కూడా తర్వాత చూద్దాం. మున్సిపల్ యాక్ట్ 2019 చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని మాత్రము ఇప్పటి నుంచి చదివినా దీనివల్ల ప్రయోజనం ఏం లేదు, అప్పటికల్లా మర్చిపోతారు. అదొక పెద్ద ఇండో గ్రీక్ లాగా ఉంటుంది. ఆ టైంకి రీఫ్రెష్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పథకాలు చూసుకుంటే జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ అనేది వస్తుంది. సో అవన్నీ కూడా నేను తర్వాత సందర్భం వచ్చినప్పుడు మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఇది టీఎస్పీఎస్సికి సంబంధించిన అంశం. క్లియర్. ఇక ఏపీపీఎస్సికి చూస్తే గ్రూప్ 1 మెయిన్స్, ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్స్ అది కొంచెము కోర్టులో ఉన్నది, అది రావాల్సి ఉన్నది.
ఈ 13th ఆ టైం కల్లా రావచ్చు అని ఒక క్లారిటీ ఉంది. ఇక్కడే కోర్టులో ఉన్నది కాబట్టి దాని మీద మనము ఏమీ కామెంట్ చేయలేం. అది వెళ్తే అటు వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు వెళ్ళొచ్చు. అది ఏది అన్నది మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు జడ్జిమెంట్ వచ్చే వరకు. జడ్జిమెంట్ రాగానే జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి దానికి మనము ఆన్సర్ చేయగలుగుతాం. ఇట్లా ఉన్నది, ఇట్లా మన అప్రోచ్ ఉండాలి, మనం దీన్ని ఇట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని గ్రూప్ 1కి సంబంధించి నేను కమ్యూనికేట్ చేస్తాను. ఏదైతే మన అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో మీరు ప్రిపరేషన్ ఆపద్దండి, అదేవిధంగా ప్రిపరేషన్ని కొనసాగించుకుంటూ పోండి. ఆ ప్రిపరేషన్ కొనసాగిస్తూ వెళ్ళండి. ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో నేను అప్డేట్స్ అన్నీ కూడా మళ్ళీ నోట్స్ తయారు చేస్తున్నాను. ఆ నోట్స్ అంతా కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది గ్రూప్ 1 వాళ్ళకి. సో తయారు చేస్తున్నానండి, డిటిపి చేయించి నేను మీకు నోట్స్ పంపిస్తాను. అండ్ ఆ నోట్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఈ 13th తర్వాత మనకు మరింత స్పష్టత అన్నది వస్తుంది. దానికోసం చూస్తున్నాను, ఒక అట ఇట అన్నది. అది ఫస్ట్ వన్. సెకండ్, ఇక్కడే ఈ క్యాలెండర్ అనేది తప్పనిసరిగా వస్తుందన్న విషయం మనం గతంలో కూడా చెప్పాము. ఇప్పటికే దాదాపు 120 వరకు కూడా వేకెన్సీస్ గ్రూప్ 1లో ఉన్నాయి. గ్రూప్ 1కి సంబంధించి అవి ఇంకొంచెం ఎడిషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ దీనికి అవసరం పడుతుంది కాబట్టి దానికి కొనసాగుతూ ఉండే వాళ్ళు కూడా కొనసాగిస్తూనే ఉండండి ప్రిపరేషన్. ఎవరికైనా కానీ ఇటు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంకా ఈ పంచాయతీ, గ్రామ, మున్సిపాలిటీ ఏదైనా కానీ ప్రిపేర్ అవుతున్నా, ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అవుతున్నా, చేతిలో ఏదో ఒక చిన్న జాబ్ అయినా పెట్టుకోండి. ఉదాహరణకి ఏపీలో మనం అప్పట్లో గ్రామ సచివాలయం వచ్చినప్పుడు ఈవెన్ సివిల్ సర్వీస్ రాస్తున్న అభ్యర్థులు, గ్రూప్ 1 రాస్తున్న అభ్యర్థులకు కూడా మనం చెప్పాము, రాయండి, అది ఏదో ఒక సమయంలో ఏదో రకంగా మిమ్మల్ని ఆదుకుంటుంది అని. సో మొహమాటం లేకుండా రాశారు. అది ఈరోజు ఎంతో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిందండి. సో జాబ్, ఏ జాబ్ని కూడా ఎప్పుడు మీరు చిన్న చూపు చూడటానికి వీల్లేదు. అది తప్పనిసరిగా మీరు ఎదగటానికి అతి పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వేరవుతుంది, అన్ని రకాలుగా అది ఇచ్చే బూస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ సోర్స్ అనేది ఒకటి చేతిలో తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్వి మీరు రాస్తున్న సమయంలో. సరే, పాయింట్ వస్తే ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి మెయిన్స్ ఈ నవంబర్లో ఉండే మెయిన్స్కి రాస్తున్న అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ అదేవిధంగా కొనసాగించండి. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత నేను అప్డేట్స్ని ఎట్లా తీసుకొని వెళ్ళాలో అది తీసుకెళ్తా. ఆల్రెడీ దానికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, మెటీరియల్ కూడా ఉన్నది మీ దగ్గర. కొత్తగా వచ్చేదాన్ని నేను అటు టర్న్ చేసి తీసుకొని వెళ్తా. కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిలిమ్స్, మెయిన్స్ దానికి స్ట్రక్చర్కి అనుగుణంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ ఇంకో క్లాస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం మీరు కేటాయించుకోవాలి అనేది క్లియర్గా ఇస్తాను. వాళ్ళకి చేతి నిండా సమయం ఉన్నది. ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు మళ్ళీ మెయిన్స్ మీద ఫోకస్ చేస్తే బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గ్రూప్ 1కి సంబంధించి నేను మళ్ళీ చెప్తాను. సో ఏం చెప్పుకున్నాం మనము, ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళకి వితిన్ 1 వీక్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నీ మంచిగా జరిగితే. లేని సందర్భంలో అటు మెయిన్స్కి వెళ్ళిపోతూనే ఉంటారు. వస్తే అటు ముందుకు వెళ్తాం, లేకపోతే ఇంకో రూట్లోకి వెళ్తాం. కొత్తగా వచ్చేవాళ్ళు ప్రిపరేషన్ కొనసాగిస్తూ రండి. అంటే వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు మనం ప్రిలిమ్స్, మెయిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి ప్రిపేర్ అవుతుండండి. ఏ విధంగా వెళ్ళాలో వాళ్ళకి నేను ఇంకో క్లాస్ ఇస్తాను సపరేట్గా. ఇప్పుడు గ్రూప్ 2 ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే, వేకెన్సీస్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న దాన్ని బట్టి, ఒక అంచనా వేస్తున్న దాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళు ఈ ఎన్నికల సమయంలో కానీ, ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న సమయంలో కానీ, క్యాలెండర్ ఇచ్చే నాటికి ఉండే ఖాళీలన్నీ లెక్క కట్టి దానికి అనుగుణంగా అంటే ఇక్కడ అర్థము, మొత్తం 100 మందిని రిక్రూట్మెంట్ చేయాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 77%, ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 33 × 1/3% తప్పనిసరిగా రిక్రూట్మెంట్ చేయాలి. అది రూలు. దానిని అంచనా వేసి వీటన్నిటిని ఒక క్యాలిక్యులేషన్స్ చేసుకొని రఫ్గా, ఇన్ఫార్మల్గా సమాచారంతో, ఇన్ఫార్మల్ సమాచారం అంటే మళ్ళీ దాన్ని ఏదో మీరు కాపీలు ఏమి రాకోకర్లే, ఒక అంచనా, మనం ఇంత సర్వీస్ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి
ఇందులో ఇన్ని రిటైర్మెంట్లు ఉన్నాయి, ఇంట్లో ఎంత వస్తున్నది, ఆల్రెడీ ఇక్కడ ఇంత క్లియరెన్స్ ఉన్నది, అప్పటికే ఇన్ని వేకెన్సీస్ క్లియర్ అయినాయి, గతంలో అన్ని పెండింగ్లో ఉన్నాయి కానీ ఆ గవర్నమెంట్ అన్నీ ఇచ్చింది, అవి కూడా కలిస్తే ఇన్ని అవుతాయి, ఇవి ఇన్ఫార్మల్ ఇక్కడ. ఇట్లా అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది అరౌండ్ 1500 ప్లస్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నది మీకు. ఇంకా కొన్ని చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంకా పెరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ 1500 వరకు అయితే వెళ్తుందండి. సో మినిమంలో మినిమం 1200 పైనే అని మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఇది మంచి అవకాశం అన్నది మీకు వస్తున్నది. ఏదైతే రూట్ మ్యాప్ నేను ఇస్తూ వచ్చానో దానికి అనుగుణంగా వెళ్తే గ్రూప్ 2 తప్పనిసరిగా జాబ్ సాధించి తీరుతారు. అక్కడ ఏ విధంగా చూసినా మన అప్రోచ్ని మనము ఇస్తూ వస్తున్నాము, ఆ అప్రోచ్ని ఏబిసిడిని ఎలా క్యాచ్ చేయాలి, బిట్స్ ఓరియంటేషన్ ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, కాన్సెప్ట్ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జామినేషన్లో అప్డేట్స్ చేసుకోవాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని రివైజ్ చేయాలి, ఎన్ని టైమ్స్ రివైజ్ చేయాలి, అవన్నీ నేను క్లియర్గా ఇస్తూ వస్తున్నాను. అదే ఫాలో అవుతూ రండి. ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా అంటే మన చేతిలో సాలిడ్గా 75 డేస్ ఉంటాయి. నువ్వు 150 మార్క్స్ని బై ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ డే నాటికి 150 మార్క్స్ గట్టి పట్టు అనేది రావాల్సిందే. ఆ గట్టి పట్టు అనేది ఎక్కడ రావాలి? మోడర్న్ హిస్టరీలో 1 మార్కు కూడా మిస్ కాకూడదు. పోతుంది, ఒక 4-5 పోతాయి, ఆ 4-5 తీసేసి చెప్తున్నాను నేను. ఆ మోడర్న్ హిస్టరీ ఏపీది బాగా పిడి కొట్టి ఉండించండి. అది ఎక్కువ రివిజన్ చేయాలండి, ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత బెనిఫిట్. దానికి అనుగుణంగా బిట్స్ కూడా చేస్తూ రావాలి. సో ఏ కోణంలో నుంచి ఇచ్చినా కానీ చేస్తూ రావాలి. అందుకే మళ్ళీ నేను మీకు ఏపీకి సంబంధించి మళ్ళీ మన ఫ్యాకల్టీలతో మాట్లాడి సపరేట్గా కంటిన్యూటీ ఉండాలి అన్న ఉద్దేశంలోకి మళ్ళీ క్లాసెస్ నేను మీకు అందజేస్తున్నాను. సో ఆ క్లాస్ వస్తుంది, దానికి సంబంధించిన రిలేటెడ్ మెటీరియల్ అప్పుడే వస్తుంది, బిట్స్ ప్రాక్టీస్ కూడా అప్పుడే చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మనం ఒకసారి కమిట్ అయ్యి అభ్యర్థులకి చెప్పామంటే దానికి తగ్గట్టుగా వర్క్ చేసే చూపిస్తాము. ఎంతో హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటామండి. ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ నాకు సంబంధించినంత వరకు ఎక్కడ ఏ పాయింట్ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి నేను ఇష్టపడను. అభ్యర్థులకి నిజాయితీగా అందించగలిగినంత తప్పనిసరిగా అందిస్తున్నాం. స్పూన్ ఫీడింగ్ కన్నా ఇంకా తేలిగ్గా నేను చేసి మరీ పంపుతున్నాను. కంపారిజన్ చేసుకోవచ్చు మీరు, ఇందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే అంత నిజాయితీగా మనం కష్టపడుతున్నప్పుడు ఇందులో మొహమాటం ఏమీ లేదు చెప్పుకోవటానికి. చాలా స్పష్టంగా చెప్తున్నా, కరెక్ట్గా చిత్తశుద్ధిగా మిమ్మల్ని మీరు నమ్మి మీ ప్రిపరేషన్ చేశారు అంటే నేను చెప్తున్న రూట్లో తప్పనిసరిగా జాబ్ సాధించి తీరుతారు. రాసుకోవచ్చు, డేట్ వేసి రాసుకోండి. ఎక్కడ ఏ మిస్టేక్ అనేది చేయకుండా అదే విధంగా రివైజ్ ఏదైతే ఫార్మేట్ ఇస్తున్నానో ఆ ఫార్మేట్లో చేయండి, తప్పనిసరిగా క్లిక్ అవుతారు. ఈ లాస్ట్ కల్లా మోడర్న్ హిస్టరీలో 40 రావాలి, పాలిటీలో 60 రావాలి. మళ్ళీ క్లాసెస్ ఇప్పిస్తున్నాను, అందుకే మీకు ఎప్పటికప్పుడు రివైజ్డ్ అవుతూనే ఉండాలి, నీకు నలుగుతూనే ఉండాలి, సబ్జెక్టు రావాలి జాబు. ఇక తప్పితే ఇక వేరే ఆలోచన నీ మైండ్లోకి రావడానికి వీల్లేదు. వచ్చి తీరుతుంది. ఎందుకు రాదు? ఇదే ప్రశ్న. ఎందుకు రాదు? రాకపోవటం అనేది లేదు అక్కడ. వస్తుంది దిగుతున్నావు. అదే మైండ్ సెట్. ఆ కసి ఉండాల్సిందే అండి. ఏ పోటీ పరీక్ష, గ్రూప్ 1కా, గ్రూప్ 2కా, గ్రామ సచివాలయంకా, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు అడుగు పెడుతున్నావంటే దాని అర్థము ఆ జాబ్ తీసుకునే వెళ్తావు. అంత సత్తా ఉంది నీ ప్రిపరేషన్లో, ఆ కాన్ఫిడెన్స్ ఉంది నీ ప్రిపరేషన్లో. అట్లాగే దిగు. సో దానికి కావలసిన పగటి కళలు కనకండి. వస్తుందిలే, చేద్దాంలే, చదువుదాంలే, ఇవి కొంప ముంచుతాయి. నోటిఫికేషన్ వచ్చే వరకు ఇదే జాస. వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడంట అప్పుడంట. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జిఏడితో మాట్లాడాడంట, అపోజిషన్ లీడర్తో మాట్లాడారంట, అది మాట్లాడారు. ఈ సోదేపారాలతోటి సగం సంకనాకిపోద్ది చదువంతా. వద్దు, సీరియస్గా నీ చేస్తే పార్ట్ టైం జాబ్ చేయి. ఆ టైంలో ఒక 4,000 5,000 చేతికి తెచ్చుకో. ఈ సోదంతా ఆలోచించే బదులు ఇచ్చేటోడు గవర్నమెంట్ ఎప్పుడైనా ఇస్తాడు, రాయాల్సిన వాడివి నువ్వు. ఈ మధ్యలో ఈ చర్చలన్నీ నీకు అనవసరం ఇక్కడ. దీంతో సగం మంది అది అటు ఇటు కాకుండా అయిపోతున్నాయి లైఫ్లో. సో నేను చాలా సిన్సియర్గా చెప్తున్నా, ఆ టీఎస్పీఎస్సీ వాళ్ళైనా ఏపీపీఎస్సీ వాళ్ళైనా పోటీ పరీక్షకు దిగినప్పుడు సిన్సియారిటీ చాలా ముఖ్యము. ఈ సోది మేళాల్లోకి మీరు వెళ్ళొద్దు.
గాసిప్స్ అవి నడుస్తూనే ఉంటాయి. చేతనైతే ఉపాధి హామీ పథకానికి వెళ్ళైనా ఒక 300 రూపాయలు సాయంత్రానికి తెచ్చుకొని అట్లా మిగిలిన టైం చదువుకో, తప్పేమీ లేదు ఏ పని చేసినా. కానీ అంతగా చెప్తున్నానంటే దీని అర్థం చేసుకోవచ్చు. ఆ మైండ్ సెట్ని అటువైపు పోనీకి, ఇంకా వేరేది ఏ పని చేసినా గర్వంగా ఫీల్ అవుతాం, డిగ్నిటీ ఆఫ్ ది లేబర్. సో అంతేగాని ఆ పిచ్చి వ్యాపారాల్లోకి వెళ్ళకండి, వెళ్ళి పాడు చేసుకోకండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, అది వస్తుంది, అది రాకుండా ఎట్టుపోద్దు. నీ సబ్జెక్ట్ని మాత్రం నువ్వు బాగా పట్టు సాధిస్తూ పోవాలి. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ రివిజన్ టైంని రివిజన్కి పెట్టుకో. కొత్తగా చదవాల్సిన పాయింట్ని కొత్తగా చదవటానికి పెట్టుకో. టెస్ట్ రాయాల్సింది టెస్ట్. నీ టైం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో అట్లా ప్లాన్ చేసుకో. నీ దగ్గర 2 గంటలే ఉంది, 15 నిమిషాలు రివిజన్కి పెట్టుకో. రివిజన్ లేకుండా వెళ్ళకు. రివిజన్కి 15 నిమిషాలు పర్ డే పెట్టుకో. ఒక 20 నిమిషాలు కొత్త అంశాన్ని చదవటానికి పెట్టుకో. ఇంకొక 10 నిమిషాలు చదివిన అంశాన్ని మళ్ళీ చదవటానికి పెట్టుకో. ఇది వేరు, రివిజన్ కిందకి రాదు. సో ఇట్లా ప్రయత్నం చేయండి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ మిగిలినవి ఇట్లా నేను అందిస్తున్నాను, దానికి అనుగుణంగా వెళ్ళండి. బై ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ 150 మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ చేతిలోకి వచ్చి తీరాలి. భూమి 2గా వెళ్ళిపోయినా, ఈస్ట్ వెస్ట్గా వెళ్ళినా, నార్త్ సౌత్గా వెళ్ళినా, నువ్వు మాత్రం గ్రూప్ 2లో కూర్చుంటే ఆ రోజున ఖచ్చితంగా ఇది మినిమం నీ స్కోర్ అయ్యి ఉండాలి. అట్లా ఎక్కడ పోవటానికి లేదు. దీని తర్వాత స్ట్రాటజీ ఏంటో దానికి అనుగుణంగా వెళ్తాం. అభ్యర్థులకి తెలియజేస్తుంది ఒకటే అండి, నిరుత్సాహానికి గురి కావద్దు. సో కరోనా అనేది వస్తుంది పోతుంది, అది దాని పని అది చేసుకుంటుంది. మెడిసిన్స్ అనేది వస్తున్నాయి, దాని గురించి కంగారేమీ లేదు. ఆన్లైన్లో క్లాస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అప్డేషన్స్ గురించి మీకు అసలు ఆ కోణమే ఆలోచించక్కర్లే. ఒకప్పటికి ఇప్పటికీ చాలా టెక్నాలజీ మారింది, అది మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. సో ఇంత మారిన టెక్నాలజీలో ప్రతి అంశాన్ని అందుకోవచ్చు. ఈరోజు టెక్నాలజీ అందుకోలేకపోవటము ఇంక్లూజివ్నెస్ కదా, అదే ఇంక్లూజివ్నెస్ అంటే టెక్నాలజీ నీ చేతిలో ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ అన్నది నీ చేతిలో ఉన్నట్టే. ఇలాంటి సందర్భంలో ఈ పోటీ పరీక్ష అన్నది ఒక మంచి ఆపర్చునిటీ, మిమ్మల్ని మీరు ఒక మంచి స్టేజ్లోకి తీసుకొని వెళ్ళటానికి. దానికి కూడా మనము కమిటెడ్గా మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పాయింట్లో కూడా మేము కాంప్రమైజ్ కాలేదు దీంట్లో. సో అదేవిధంగా నేను అందిస్తూ వస్తాను. మీరు చేయవలసిన పని చిత్తశుద్ధిగా చేయండి. ఏదో ఒక చిన్న జాబ్ అయినా, ఏదో ఒక మినిమం ఫైనాన్షియల్ సోర్స్ని చేతిలో పెట్టుకోండి, వదులుకోవద్దు దాన్ని ఎప్పుడు కూడా. అదేదన్నా కానీ వస్తాయి, అప్డేట్స్ ఇస్తూ వస్తా, సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇస్తూ వస్తాను నేను అప్డేట్స్. మిగిలినవంతా నేను చూసుకుంటా. నీ పనల్లా ఒక ఫైనాన్షియల్ సోర్స్ నీ చేతిలో పెట్టుకో. త్వరలో ఏపీకి కూడా గ్రామ సచివాలయం వస్తున్నాయి. చిన్న పోస్ట్ ఏమి కాదు, ఈరోజు అది ఎంతోమందికి ఇక్కడ ఆదుకుంటున్నది. సో ఒకటి పెట్టుకోండి చేతిలో. ఇన్ని వేకెన్సీస్, మంచి వేకెన్సీస్ వస్తాయి, ఇంకా మంచి మంచి అవకాశాలు ముందు ఉన్నాయి రాబోయేది. ఈ 2 months ఫేజ్ దాటిందంటే ఇక అక్కడి నుంచి పరిగెడుతుంది బండి. ఈ 2 months మాత్రమే కాస్త డ్రైగా అనిపిస్తుంది. ఈ డ్రై టైంలో చక్కటి ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళు, అన్నీ చక్కగా జరుగుతాయి. సో ఇంకా ఏమన్నా నాకు సంబంధించి నేను మీకు కమ్యూనికేట్ చేద్దామన్నప్పుడు తప్పనిసరిగా ఆ విషయాలు కమ్యూనికేట్ చేస్తా. సో ఇది నెక్స్ట్ వీక్కి సంబంధించిన సిలబస్. ఇది ఇప్పుడు ప్రిపేర్ అవుతూ రండి. టీఎస్పీఎస్సీ మన గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకి నేను కొంత సమయం తీసుకొని ఇస్తానండి. వాళ్ళకి కాస్త డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి తగ్గట్టుగా ఇవ్వాలి. సోది నేనంతా ఇచ్చుకుంటూ వస్తుంటే అక్కడ డ్రై అయిపోతుంది అక్కడ ఆ టైంకల్లా. ఇప్పుడు ఉన్న క్లాసెస్ అవి ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్ చేయవలసిన టైంలో దాన్ని మళ్ళీ నేను ప్లాన్ చేసి దానికి అనుగుణంగా ఇస్తాను. దానికి ఉన్నది కాస్త సమయం ఉన్నది. ఏపీపీఎస్సీ మాత్రం అసలు ఆగే సమస్య లేదు. వాళ్ళకి త్వరలోనే రాబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి అనుగుణంగా వాళ్ళ స్కెచ్ని వాళ్ళు గీసుకోండి. ఇవి కాకుండా ఏది బెస్ట్ మీకు ఆల్టర్నేటివ్ అనిపించినా దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్.